హలో అండి, ఆవిడ కూడా చేశానండి. ఇది నడుముల నొప్పులు, ఎముకల నొప్పులు, కాళ్ళు నొప్పులు, బలహీనంగా ఉన్న వాళ్ళకి, బాలింతలకి అందరికీ పెట్టచ్చండి. కానీ దీంట్లో మాత్రం నెయ్యి లేనిదే ఇది పనిచేయదండి. బాగా ఇట్లా నెయ్యి రాసేసి, ఆయికుడు మొత్తం నెయ్యి రాసేసి, దీన్ని సంబార కారం చట్నీలు కూడా బాగుండదండి. చేటు సంబార కారం అని గుంటూరు కారం బాగుంటుందండి. మేము ఇడ్లీల్లో, దోశల్లో, ఆయికుడులో అన్నిట్లో వేసుకుంటామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కూడాను ఇది అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. తయారు చేసే పద్ధతి అండి. నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇది వేసుకునండి, అక్కడక్కడ ఇలా గజ్జాలు పెట్టండి, నెయ్యి దిగుతుంది. ఇది తెల్లారి తిన్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇది నడుము పట్టి బాగా పట్టిస్తుందండి. నడుము నొప్పుల వాళ్ళకి, కాళ్ళు నొప్పుల వాళ్ళకి ఈ దీంట్లో గుంటలోకి వెళ్ళిపోతుంది నెయ్యి. తెల్లారి పొద్దున్నే తింటే ఇంకా చాలా మంచిదండి. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి పొద్దున్నే పెడితే చాలా మంచిది అనమాట. అయితే దీన్ని తయారు చేసే విధానం చెప్తానండి. ఈ గ్లాస్ బియ్యం వేసుకున్న, మినపప్పు వేసుకున్నానండి ఈ గ్లాసు. తర్వాత ఈ గ్లాస్ బియ్యం వేసానండి. రెండు కలిపి మిక్సీ బట్టి నేను ఆయికుడి వేసానండి. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. సూపర్ టేస్టీ అండి ఇది. పిల్లలు తినండి, మీరు తినండి, అందరూ బాగా స్ట్రాంగ్గా ఉండండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్క ముక్క దించి వస్తాను నేను. మీ ఇలా ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇలా నెయ్యిలో ముంచుకొని కారంలో సంబార కారం తింటుంటే ఉంటుందండి. ఏమో టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్.